ఎన్ఆర్ఐలకు కీలక పదవులు అప్పగిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే తులసి గబ్బార్డ్, జై భట్టాచార్యకు ఉన్నత పదవులను కట్టబెట్టిన తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి అవకాశం ఇచ్చారు. FBI డైరెక్టర్గా తన వీర విధేయుడు కాష్ పటేల్ను నియమించారు. ట్రంప్ నిర్ణయానికి సెనెట్ ఆమోదం తెలిపింది. సెనెట్ ఓటింగ్లో కాష్కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. అయితే ప్రతిపక్ష డెమోక్రాట్లు కాష్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాష్ను చీఫ్గా నియమిస్తే రాజకీయ, జాతీయ భద్రతకు విపత్తుగా మారుతారని దుయ్యబట్టారు. గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించిన పటేల్ యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ కాలేజ్ లండన్లో లా చేశారు. మియామి కోర్టులో పబ్లిక్ డిఫెండర్గా పనిచేసి వివిధ హోదాలో సేవలందించారు. కీలక కేసులను వాదించిన కాష్ ట్రంప్ దృష్టిలో పడ్డారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారునిగా వ్యవహరించారు. IS, ఆల్-ఖైదా ఉగ్రవాద సంస్థలను నియంత్రించడం, బందీలను విడిపించడం సహా ట్రంప్ అనేక ప్రధాన మిషన్లను కషబ్కు అమలు చేశారు.